నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం సీఈసీ భేటీ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఎన్నికల కోసం ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి డబ్బులు తరలించినట్లు గుర్తింపు సాయంత్రం చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎన్నికల సంకరవాన్ని పూరించనున్న మాజీ సీఎం రేపు ఢిల్లీకి కేటీఆర్ సిబిఐ కస్టడీలో ఉన్న కవితను కలిసే అవకాశం నంబూరు నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర కాసేపట్లో చేనేత కార్మికులతో ముఖాముఖి గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం మధ్యాహ్నం తాడికొండ ప్రతిపాడులో ప్రజాగలం సభలు కదిరి చేరుకున్న బాలకృష్ణ స్వర్ణ ఆంధ్ర సకార యాత్ర ప్రారంభం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో కవిత చుట్టూ సిబిఐ ఉచ్చు బిగుస్తుంది. కవితను కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ప్రశ్నిస్తుంది. ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. అయితే మౌఖికంగా లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ విచారణ చేస్తుంది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలపై ఆరా చేస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అయిన సిబిఐ అంటుంది. అయితే కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ పై ప్రశ్నిస్తున్నారు. సౌత్ గ్రూప్ నెంబర్ స్టేట్మెంట్స్ పై ఆరా తీస్తున్నారు. సౌత్ గ్రూప్ కి డబ్బులు సమకూర్చడం వాట్సాప్ చాట్స్ పై ప్రశ్నిస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా కవితను ప్రశ్నించనున్నారు. అయితే సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం వరకు సిబిఐ కస్టడీలో ఉండనున్నారు కవిత. లిక్కర్ కేసులో కవిత చుట్టూ సిబిఐ ఉచ్చు బిగుస్తుంది. కవితను కస్టడీలోకి తీసుకున్న సిబిఐ ప్రశ్నిస్తుంది. ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. మౌఖికంగా లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ విచారణ చేస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అని సిబిఐ అంటుంది. అయితే అటు కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ పై ప్రశ్నిస్తున్నారు. సౌత్ గ్రూప్ మెంబర్స్ స్టేటస్ పై ఆరా తీస్తున్నారు. సౌత్ గ్రూప్ కి డబ్బులు సమకూర్చడం వాట్సాప్ చాట్స్ పై ప్రశ్నిస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా కవితను ప్రశ్నించనున్నారు. అయితే సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఓసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం వరకు సిబిఐ కస్టడీలో ఉండనున్నారు కవిత. ఇక కవిత కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. శివాని, దేశాన్ని కుదిపేసినటువంటి మ్యాటర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కల్వకుంట్ల కవితని సిబిఐ అధికారులు నిన్న ఏదైతే రౌజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ అనంతరం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో భాగంగా ఈ రోజు మొదటి రోజు డే 1 3 రోజుల కస్టడీకి అయితే సిబిఐ కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో
సౌత్ జోన్ కి సంబంధించి మొత్తం కూడా కుట్రదారి సూత్రధారి కవిత అన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఎవరైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని సిబిఐ అధికారులు నిన్న రిమాండ్ రిపోర్ట్ లో కూడా జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇండో స్పిరిట్ కి సంబంధించి దాదాపు వాటాలన్నీ కూడా ఇక్కడ నుంచే ఏదైతే సౌత్ గ్రూప్ కి లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొత్తం కూడా లబ్ధి చేకూరేలాగా ఈ పాలసీని రూపొందించాలన్న కోణంలోనే ఆప్ నేతలతో తను ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్లో అలాగే ఢిల్లీలోని ఒబరాయ్ హోటల్ ఈ రెండు చోట్ల కూడా సమావేశాల అనంతరం మొత్తం ముడుపులు 100 కోట్ల ముడుపులు దాకా చెల్లించినట్టు ఆప్ నేతలకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వీరి దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ చాట్లు ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో అలాగే లిక్కర్ స్కామ్ లో సౌత్ జోన్ కి సంబంధించిన వ్యక్తులు అరుణ్ రామచంద్ర పిళ్ళై, శరత్ చంద్రారెడ్డి, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, అలాగే విజయ్ నయ్యర్, అలాగే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని కవితను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన అనంతరం ఈ 3 రోజుల కస్టడీలో భాగంగా కాసేపటి క్రితమే ఏదైతే ఢిల్లీలోని లోదా సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అందులో ప్రశ్నించేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో మౌఖికంగాను లిఖితపూర్వకంగాను ఆమె ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటిలోనూ కూడా లిక్కర్ స్కామ్ పాలసీ ఎలా జరిగింది, ఈ పాలసీకి సంబంధించి రూపకల్పన ఎవరు చేశారు, ముడుపులు మీకు భారీ ఎత్తున అందాయి, ఏదైతే జాగృతి కి సంబంధించి మొత్తం కూడా ఫండ్స్ శరత్ చంద్ర రెడ్డి నుంచి 80 లక్షల దాకా ఎలా ముడుపులు చెల్లించారు, ఈ మొత్తం ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి భారీగా ఏదైతే అరబిందో కంపెనీకి సంబంధించి 14 కోట్లు కావచ్చు, అలాగే 80 లక్షల శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి నగదు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా కూలంకుషంగా ఆమెను అడిగి ప్రశ్నలు అయితే సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రతి 48 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా ఇప్పటికే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ ఆదేశాల మేరకు ఏదైతే ప్రతిరోజు 3 రోజుల ఇన్వెస్టిగేషన్ లో 48 గంటల తర్వాత తనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకైతే సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఆప్ నేతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళకి మధ్యవర్తిగా ఉన్నటువంటి విజయ్ నయ్యర్ ఎవరైతే ఉన్నారో విజయ్ నయ్యర్ నేతృత్వంలోనే మొత్తం కూడా అక్కడ విజయ్ నయ్యర్ నేతృత్వంలో ఇక్కడ సౌత్ జోన్ కి సంబంధించి కవిత ఈ ఇద్దరు కూడా లిక్కర్ స్కామ్ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పన మొత్తం కూడా వీరే చేశారు. మొత్తం ఈ పాలసీని తమకు ఫేవర్ గా చేసినట్టయితే ఇంత మొత్తంలో చెల్లిస్తామన్న కోణంలోనే మాట్లాడుకున్నట్లు ఈ సమావేశాలు ఏదైతే ఈ 2 చోట్ల జరిగినటువంటి సమావేశాలు హైదరాబాద్ ఢిల్లీలో జరిగినటువంటి సమావేశాల్లో మొత్తంగా ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో కూడా స్పష్టంగా ఒక కీలక సమాచారాన్ని అయితే పొందుపరిచారు. కవిత బెదిరించడంతోనే తాము లిక్కర్ స్కామ్ కి సంబంధించి భారీగా ముడుపులు చెల్లించామన్న కోణంలోనే శరత్ చంద్రారెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఏదైతే పిఏ దగ్గర నుంచి అలాగే ఆడిటర్ బుచ్చిబాబు వరకు ప్రతి ఒక్కరిని కూడా స్టేట్మెంట్ బేస్ చేసుకునే కవితనైతే సంధిస్తున్నారు. గతంలో కవిత కూడా ఈ కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు ఇంటి దగ్గర వచ్చి విచారించిన అనంతరం మరోసారి సిబిఐ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పటికీ కవిత దీనికి ఏమాత్రము స్పందించలేదు. 6వ తారీఖున తిహార్ జైల్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సిబిఐ అధికారులు కూడా ఏమాత్రము కవిత స్పందించలేదు, సహకరించలేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏదైతే మద్యం పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీలో చాలా అవకతవకలు జరిగాయి, పాలసీని భారీగా ముడుపులు చెల్లించారు, భారీగా అవకతవకలు జరిగాయి. ఇండో స్పిరిట్ అనే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ ఇండో స్పిరిట్ ఆర్గనైజేషన్ కి సంబంధించే మొత్తం కూడా భారీగా ముడుపులు చెల్లించారు. దీనిలో దాదాపు 33% వరకు కూడా కవితకు వాటా ఉంది అన్న కోణంలోనే సిబిఐ అధికారులు ఏదైతే ప్రూఫ్ ఏదైతే ఎవిడెన్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండి జడ్జి ముందట కూడా నిన్న రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. మరోవైపు ఈ కేసు ఈ 3 రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్ లో భాగంగా కవిత ఎలాంటి సమాచారం ఇస్తారు, ఏదైతే వీరి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎవిడెన్స్ ని వారి ముందు ఉంచి ఏదైతే కవిత ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇంటి వద్ద నుంచి భోజన సదుపాయం కూడా కల్పించారు. భోజన సదుపాయంతో పాటు తను బుక్స్ కూడా
రెఫర్ చేసుకునే సదుపాయాన్ని కూడా వెసులుబాటును కూడా కల్పించింది కోర్టు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా కవిత హాజరు కాలేదు. కాబట్టి ఈ 3 రోజుల ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కవిత సిబిఐ అధికారులకు ఎలా సహకరిస్తారు, ఏదైతే నిన్న ఏదైతే కవిత న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ లో కూడా గతంలో ఉన్న కేసునే వీరు మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తున్నారు, ఇందులో కొత్తగా అలిగేషన్ ఏది లేదు, ఈ గ్రౌండ్స్ లో ఏది కూడా పొందుపరచలేదు అన్న కోణంలోనే వాళ్ళు కూడా నిన్న వాదించడం జరిగింది. ఏదైతే ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత ఇచ్చేటటువంటి కీలక సమాచారం మేరకే ఫర్దర్ ఈ కేసులో ఎంత ముడుపులు జరిగాయి, అలాగే 100 కోట్లేనా 100 కోట్లకు పై చిలికేమైనా లాబింగ్ జరిగిందా అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే అధికారులు దర్యాప్తు చేయడానికి అయితే మౌఖికంగాను లిఖితపూర్వకంగాను ఆమె స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరగనుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ టీం అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. 4 కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధాకిషన్ వ్యవహరించారు. తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహాయం అందించారని పోలీసులు తెలిపారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీస్ వాహనాల్లో డబ్బులను రవాణా చేశారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది. డబ్బులకు ఎస్కాట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్ఐ పలుసార్లు 3 కోట్ల డబ్బులను తరలించారు. డబ్బుల వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డ్ ఐఫోన్ ఎస్ఐకి సమకూర్చారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్ కి రాధాకిషన్ రావుకు చేరవేసేవారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధాకిషన్ రావు నిఘాను పెట్టారు. రాధాకిషన్ సమకూర్చిన ఎస్ఐలు ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీస్ అధికారులను పోలీసులు విచారించనున్నారు. అయితే పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్ధం చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక ప్రచారంలోనూ దూకుడుగా వెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే ప్రజాగలం పేరుతో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రచారాన్ని మరింత హోరెత్తించాలని నిర్ణయించారు. అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు నివాసంలో 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారంపై పర్యవేక్షణ, వ్యూహాల రూపకల్పనకు 3 పార్టీల నాయకులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అయితే రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందన్న ఇకపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలకు బీజేపీ నుంచి కేంద్ర రాష్ట్ర నాయకులు ఎవరైనా హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఉన్న అవకాశాలు, ప్రణాళికలపై చర్చ జరిగింది. 25 లోక్సభ, 160 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం ప్రణాళికతో వెళ్లాలని 3 పార్టీల నేతలు నిర్ణయించారు. అయితే కూటమి పార్టీల మధ్య మెరుగైన సమన్వయం కోసం బూత్, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లో సర్దుబాటుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీట్ను టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిపింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. అనపర్తి సీటు మార్పుతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజును ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశంపైన చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళింది. కానీ రామకృష్ణారెడ్డినే కొనసాగించాలని స్థానిక టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ విజ్ఞప్తి మేరకు అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందున బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబనపల్లి తీసుకోవాలని ప్రతిపాదించగా తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం చెప్తామని బీజేపీ నేతలు అన్నారు. అయితే నర్సాపురం లోక్సభ స్థానాన్ని తమకు విడిచిపెట్టాలని, అక్కడి నుంచి రఘురాంకు టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. దానికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకొని ప్రస్తుతం నర్సాపురం లోక్సభ స్థానం కేటాయించిన శ్రీనివాస్ వర్మకు ఆ సీటు కేటాయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రతిపాదనను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెప్పారు. కూటమి నేతల సమన్వయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. తిరుపతికి చెందిన కూటమి నేతలతో పవన్ సుదీర్ఘ చర్చలు జరిపారు. సుమారు 7 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో మొదటిగా టీడీపీ, ఆ తర్వాత జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలని కూటమి నేతలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిరుపతిలో పవన్ అధ్యక్షతన జరిగిన అంతర్గత భేటీపై మా ప్రతినిధి జేజీరామ్ గ్రౌండ్ రిపోర్ట్. సేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉన్నటువంటి అసమ్మతి నేతలతో కూడా భేటీ అయ్యారు. అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అతిరథ మహారథులు తిరుపతి మహానగరంలో తొలుతగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అటు తర్వాత జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో అతను పూర్తిగా కూడా మమేకమయ్యారు. తిరుపతిలో ఉన్నటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు అంటే ఈ యొక్క కూటమిలో భాగంగా ఎవరికైతే తిరుపతి టికెట్నైతే ఇచ్చారో ఆర్ఎన్ శ్రీనివాసులను తమ సంపూర్ణ మద్దతుతో కూడా గెలుపొందించాలి, ఎవరైతే అరాచకాలకు పాల్పడుతున్నారో అటువంటి వారిని ఇంటికి సాగనంపాలి అనేటువంటి ఒకే ఒక దృఢ సంకల్పంతో కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి తయారైందని చెప్పి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరోవైపు జనసేన 3 కూడా కలిసి ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్తున్నాయనేటువంటివి చెప్పారు. అంటే పొత్తులో భాగంగా కూడా జనసేనకు దాదాపు 40 సీట్లకు పైన అడిగిన ఆ యొక్క సంఖ్యను పూర్తిగా అర్ధానికర్థం తగ్గించుకొని మేమంతా కూడా కలిసికట్టుగా కూడా పనిచేసి పూర్తిగా తమ యొక్క గవర్నమెంట్ను ఫామ్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే 3 పార్టీలు కూడా ఏకమయ్యాయని చెప్పారు. వీటన్నిటికీ ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి అంటే ఆర్ఎన్ శ్రీనివాసులను ఎప్పటైతే ప్రకటించారో జనసేనానికి సంబంధించిన అభ్యర్థిగా తిరుపతి టికెట్ను ఇచ్చారో అప్పటి నుంచి కూడా
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి జనసేన నేతలు కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీరందరి సేవలను కూడా దృష్టిలో ఉంచుకొని కూటమి తీసుకున్నటువంటి అభ్యర్థిత్వం ఎవరైతే ఆరణి శ్రీనివాసులు ఉందో ఆ శ్రీనివాసుల్ని అందరూ కూడా కలిపి గెలిపించాలనేటువంటి నిర్ణయంతోనే జనసేనానికి తిరుపతి టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చేతులు జోడించి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మెట్టు మనం తగ్గడంలో తప్పు లేదు, ఎక్కడైతే మనం ఒక రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి మహాకూటమి అయితే ఏర్పడిందో, ఈ యొక్క కూటమి ముఖ్య ఉద్దేశమే తిరుపతి నుంచి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా మొట్టమొదటగా ఈ యొక్క ఆరణి శ్రీనివాసులు గెలిపే ధ్యేయంగా కూడా మీరందరూ కూడా పనిచేయాలి. ఎటువంటి అపోహాలకు అంటే లోను కాకుండా మీరందరూ కూడా కలిసిమెలిసి పోవాలనేటువంటి జరిగింది. దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులతో 2 గంటల సేపు ఈ యొక్క భేటీ అయ్యింది. అటు తర్వాత మరోవైపు మనం చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో కూడా ఆ భేటీ కావడం జరిగింది. అందరి యొక్క మనసులను తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరణి శ్రీనివాసుల్ని మనం ఇక్కడి నుంచి కూడా అంటే తిరుపతి ప్రతినిధిగా జనసేన కూటమిలో భాగంగా కూడా అతన్ని గెలిపించాలనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరో నాయకుడు కోల ఆనంద్, గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి జెల్లి మధుసూదన్, అంటే వీళ్ళ ముగ్గురిని భారతీయ జనతా పార్టీ నుంచి మన జనసేన నాయకులు హోటల్లోకి రమ్మని చెప్పారు. అంటే వాళ్ళతో కూడా భేటీ మమేకం అయ్యి వాళ్ళను కూడా కలిసి పనిచేయాలి అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి వాళ్ళ ముగ్గురిని కూడా పిలిచారు. అయితే మొత్తం ఇక్కడ దాదాపు మిగిలినటువంటి నాయకులు మనకు సంబంధించిన సామంచి శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా అజయ్ కుమార్, అంటే ఇలాంటి నాయకులు ఇంకా ఒక 5-6 మంది నాయకులు, మొత్తం ఒక 10 మంది పేర్లను ఎవరిని పిలవకుండా కేవలం ముగ్గురినే పిలిచారు. మేమెవరు ఇక్కడి నుంచి రాము అనేటువంటి నేపథ్యం కూడా అక్కడ ఒక చిన్న ఘర్షణ పార్టీ వాతావరణం నెలకొంది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ప్రైవేట్ బౌన్సర్లు, ఆ మిగిలినటువంటి బీజేపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక భానుప్రకాష్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళని కూడా తీసుకుని అక్కడి నుంచి కోపంగా కూడా వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కావచ్చు, అదేవిధంగా మబ్బు దేవనారాయణ రెడ్డి గారు కావచ్చు, మరోవైపు మనం చూసుకుంటే జేబీ శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా తమ సంపూర్ణ మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఆర్ఎన్ శ్రీనివాసుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందించుకుంటామని చెప్పారు. అసమ్మతి నేతలందరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత వారి యొక్క మదిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా బయట చెప్పడం జరిగింది. ఈ యొక్క పవన్ కళ్యాణ్తో కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా పూర్తిగా కూడా మమేకం కానున్నారు. వాళ్ళు కూడా జనసేన అభ్యర్థిత్వంపై కూడా పూర్తిగా కూడా తమ యొక్క మద్దతును తేటతెల్లం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కూటమిలో భాగంగా నిలబడినటువంటి ఆరణి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా కూడా తమ సంపూర్ణ మద్దతుని ఇచ్చి గెలిపించే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క మాటతో కూడా అందరూ కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపి ఆరణి శ్రీనివాసులను దిగ్విజయంగా కూడా గెలిపించేటువంటి పనిలో కూడా తిరుపతికి సంబంధించినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ లోకేష్తో జయజీరాం, స్వతంత్ర టీవీ, తిరుపతి. చేవెళ్ల నుంచి ఎన్నికల సంఘం పూరించనుంది గులాబీ పార్టీ. నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది. అయితే ఇవాళ చేవెళ్ల నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే 2 లక్షలకు పైగా జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. అయితే చేవెళ్ల సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడలు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో పాటు ప్రజలు దూరం నుంచి సభను వీక్షించేందుకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే సభను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. చేవెళ్ల బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది. కాంగ్రెస్ సభకు ధీటుగా బీఆర్ఎస్ చేవెళ్ల మీటింగ్ కు ఏర్పాట్లు చేసింది. కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ బాస్ అధికార పక్షంపై ఎలాంటి బాణాలు సంధిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్, రాజకీయ అంశాలపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఈ నెల 16న మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అటు ప్రజల్లోకి వెళ్లేందుకు 70 నుంచి 80 నియోజకవర్గాలలో బస్సు యాత్రకు ప్లాన్ చేసింది. మొత్తానికి ప్రచార జోరును పెంచింది బీఆర్ఎస్ పార్టీ. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని విమర్శలు గుప్పించారు రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న శ్రీనివాసులు గొడుసుపల్లిలో నిర్వహించిన జేహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మద్యం మాఫియా అన్న మాటను మరించి 20 ఏళ్లకు సరిపడా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. అధికారం కోసం సొంత చిన్నాన్ననే చంపిన వ్యక్తి జగన్ అని విరుచుకుపడ్డారు. నిలిచిపోయింది. 5 సంవత్సరాలు ఒక అరాచక పరిపాలన మనం చూసాం కల్లారా. ఎవరైనా భూములు తాకట్టు పెడతారు, ఇల్లు తాకట్టు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాగే మద్యాన్ని కూడా తాకట్టు పెట్టాడు 20 ఏళ్ళు. అంటే మా రాష్ట్రంలో ఇంతమంది సారాయి బ్రాందీ తాగుతారు, ఆ బ్రాందీ వల్ల నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఆ వచ్చే ఆదాయాన్ని కుదువబెట్టి అప్పు చేశాడు 1000 కోట్ల రూపాయలు. మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యం ఆదాయాన్ని 20 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడంటే చెప్పేదానికి చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరందరూ గమనించమని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.